చాలామంది మిత్రులు మాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం లాంటి రాష్ట్రాలలో మాకు ఎంత అన్యాయం, చాలా పెద్ద లెవెల్లో మమ్మల్ని హింసిస్తున్నారు, దీని మీద మీరు ఎందుకు వీడియోస్ పెట్టరు అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అన్బయస్డ్గా. అండి ఇక్కడ మనకేం కావాలి ఫ్రెండ్స్? ఒక ఉన్నతమైన జీవితం, మీరు ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించాలండి. ఈ బాధలు, ఈ కష్టాలు ఇవి లేకుండా. సో ఒక దేశము అన్నప్పుడు అలాంటి స్థితిగతులు ఉన్నాయా, పరిస్థితులు ఉన్నాయా గమనించాలి. కానీ ఇందులో మీకు ఆ తేడా తెలియలేదు అనుకోండి, పప్పులో కాలు వేసినట్టే. కాబట్టి మిత్రులు, మీకు నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, తర్వాత మీరు ఆలోచించండి. ఇప్పుడు చూడండి, నిన్న ఒక వీడియోలో జాక్ అనబడే సంస్థను వీళ్ళు బ్యాన్ చేశారు. అంటే జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ. సో వీళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు నివసించే ప్రజలు, వీళ్ళు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకమా అన్నప్పుడు ఏంటి, అక్కడేదో పోరాటాలు, హింస, తీవ్రవాదం ఇది కాదండి. మా బేసిక్ రైట్స్ అంటే ఏంటి? మీకు పవర్ సప్లై, దానికి అనుకూలమైన బిల్లింగ్, నీటి సరఫరా, ఆహారము, ఉద్యోగాలు. అంటే ఒక మనిషి బతకడానికి, ఒక దేశములో బతకడానికి ఏమేమి కావాలో అదే కదా అడుగుతున్నాము. షౌకత్ మీర్ అని చెప్పి ఈ జాక్ అనబడే సంస్థ యొక్క నాయకుడు అండి, నిన్న మాట్లాడుతున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మేము చాలా నాన్ వైలెంట్గా మా డిమాండ్లను ప్రభుత్వానికి చూపించాలి, అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి చూపించాలి అని ర్యాలీలు చేపట్టాం. కానీ వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని తీవ్రవాదులు అన్నారు. సరే, మేము తీవ్రవాదులం, మరి మాతో ఈ చర్చా కార్యక్రమాలు ఏంటి? తీవ్రవాదులతో ఎవరండి చర్చిస్తారు? మీరు కూర్చొని మాట్లాడతారా? లేదు కదా. జీరో టాలరెన్స్ అని అంటున్నారు కదా. అలాంటిది మేము తీవ్రవాదులము అన్నప్పుడు మాతో ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? ఇదంతా ఒక కుట్ర అండి. ఆ వీడియోలో చెప్పాను, 70 మందిని రాత్రికి రాత్రి వీళ్ళు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారండి. ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా? వీళ్ళందరూ శవాలుగా అక్కడక్కడ తేలుతున్నారు. 100 మందికి పైగా అత్యంత కిరాతకంగా వీళ్ళను హత్యలు చేశారండి. 200 మందికి పైగా వీళ్ళు డిటైన్ చేసి ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇదే పరిస్థితియే మీకు బలూచిస్తాన్లోనూ జరుగుతుంది, ఖైబర్ పాఖ్తున్ఖ్వాలోనూ జరుగుతుంది, ఇవాళ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా. అంటే ఒకలాంటి ప్యాటర్న్ అండి. పాకిస్తాన్ అంటే ఈవిల్. ఈ తేడాను గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనం వెస్ట్ బెంగాల్లో సుబిందు అధికారి ఎందుకు ఇలాగా, ఇదే కదా మిత్రుల ప్రశ్న. అలా కాదండి, మీకు 1947 నుంచి కూడా ఎంతోమంది ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు భారత్లో నివసిస్తున్నారు. ఎవరికైనా ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయా అంటే, మీకు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో జరుగుతున్న కుట్ర, వీళ్ళ బాస్ అమెరికా, CIA, వాళ్ళు కలిసి దేశాన్ని విడగొట్టాలి, ముక్కలు చెయ్యాలి. ఇక్కడ మాదక ద్రవ్యాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ చెప్పాను కదా. 17 మంది పిల్లలను కనిన మహిళ మోదీ మాకు అన్యాయము చేస్తున్నాడు అని మాట్లాడితే మీరేమంటారండి? అంటే మీ పాపులేషన్ లిమిట్లెస్గా పెరిగిపోవడం వల్ల జనాభాలో మీరే ఎక్కువ కనిపించాలి. ఇది కుట్ర అండి, దేశం మీద జరుగుతున్న కుట్ర. దీనిని గమనించకుండా మీరు కామన్గా చూశారనుకోండి, అంటే మీకు ఈవిల్ ఏమిటి, గుడ్ ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, 100 మందిని ఇంత దారుణంగా మ్యాసకర్ అండి POKలో జరిగిన. ఇప్పుడు మీకు నిరసనకారులు వస్తున్నారు అన్నప్పుడు ముందు మీరు వార్నింగ్ ఇస్తారు, లేదా వార్నింగ్ షాట్స్, టియర్ గ్యాసెస్ విసురుతారు. అలా కాదండి, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ తుపాకులు పట్టుకొని ఈ వచ్చిన నిరసనకారులు, ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారండి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? లేవు. సో ఆయుధాలు లేని వాళ్ళ మీద మీరు ఇలాంటి షూట్ అట్ సైట్ అన్నారు, నేరుగా ఫైరింగ్ చేయడం. సో 100 మంది అక్కడికక్కడ చనిపోయారు. కానీ మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాను చూడండి,
అమెరికా నుండి యూరోప్లో ఎక్కడా ఒక లైన్ కూడా రాయరండి. అదే భారత్లో అన్నప్పుడు హ్యూమన్ రైట్స్ వయలేషన్, వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దారుణాలు, అస్సాంలో ఇలా తరిమి వేస్తున్నారు, హెడ్లైన్స్లో వాషింగ్టన్ పోస్టులో, న్యూయార్క్ టైమ్స్లో పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే, సరేనండి ఇక్కడ 100 మందే కదా పోయారని మీరు ఆలోచించవచ్చు. మీ ముస్లిం బ్రదర్హుడ్ ఏమయ్యింది? పాకిస్తాన్కి సంబంధించిన ముస్లిం సైన్యం, పాకిస్తాన్ ఆర్మీ 40 లక్షల మంది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ను విచక్షణారహితంగా కాల్చి, మహిళలు అంటే మానభంగాలు చేసి, దురంధర్లో డైలాగ్ కూడా వస్తుంది. బట్ చెప్తాడు, ఇంతంత మంది మహిళలను నేను మానభంగం చేసేనురా. సో ఇది నా సత్తా, పాకిస్తాన్ సైన్యం యొక్క సత్తా, నువ్వు ఉన్నావే చేతకాని వాడివి చెప్తాడండి. మరి ఎవరిని? సో ఇక్కడ హిందువులా, ముస్లిములా, క్రైస్తవులా ఇది కాదండి. గుడ్ బ్యాడ్, పాకిస్తాన్ అంటేనే ఈవిల్. వాళ్ళకి సపోర్ట్గా నిలబడే అమెరికా లాంటి దేశాలు వీళ్ళకన్నా పెద్ద ఈవిల్ అండి. ఇదే జరుగుతుంది. ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ 100 మంది మాసకర్, 200 మందిని డీటైన్ చేశామన్నారు. వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోతారు ఎవరికి తెలియదు. ఇళ్లలోకి వస్తారు, వీళ్ళని ఎత్తుకెళ్ళిపోతారండి, తిరిగి వీళ్ళు రారు. అందుకే బలూచిస్తాన్ యొక్క లిబరేషన్ ఆర్మీ ఆ స్థాయిలో ఇప్పుడు యుద్ధం చేయడం అనిపిస్తుంది. ఈ సైనికులను ఇలా ట్రైన్లలో, బస్సులలో, వ్యాన్లలో ఎందుకు లేపేస్తున్నారంటే ఇంతంత దారుణాలండి. మరి ఒక్కసారి పురుషుడిని వీళ్ళు ఎత్తుకెళ్ళిన తరువాత అక్కడ మీకు ఆ భార్య ఉండొచ్చు, కుమార్తె ఉండొచ్చు, ఎవరెవరు ఉంటారు, వాళ్ళని వీళ్ళు ఏమేమి చేస్తారు ఏంటండి? ఇక్కడ వీళ్ళు ముస్లింలే, వాళ్ళు ముస్లింలే. మతము అనేది వీళ్ళకి ఒక ముసుగు అండి. పాకిస్తాన్కి మతము అనేది ఎప్పుడు కూడా ఒక ముసుగు. దానిని చూసేసి మనము తప్పుగా ఆలోచించేమో అనుకోండి, అంతా తప్పే అవుతుంది. మన ఆలోచన విధానాలే తప్పు అవుతుంది. కాబట్టి అందులోకి వెళ్ళకండి. పాకిస్తాన్ చేస్తున్న ఏ ఒక పనిని కూడా, అత్యంత దారుణమైన పనులను ప్రపంచము చూపించదు. ఎవ్వరు ఎక్కడా మాట్లాడరు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానాలను చూడండి. అది షౌకత్ మీరు అదే అంటున్నారు. మేము తీవ్రవాదులం ఏంటంటే ఇక్కడ నివసించే పౌరులము, పీఓకేలో ఉంటున్నాం, తరతరాలుగా ఉంటున్నాం. మరి మేము మా డిమాండ్స్ని, ఎందుకంటే జూలై 27 అక్కడ ఎలక్షన్స్ అండి, మొత్తము కూడా డమ్మీ ఎలక్షన్స్. వీళ్ళు ఎంచుకునే ప్రధానమంత్రి, ఆ అధ్యక్షుడు, వీళ్ళ రాజ్యాంగము, జెండా మొత్తము డమ్మీ అండి. పాకిస్తాన్ వాడు తన కంట్రోల్లో ఈ భూభాగము ఉండాలని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయినా కూడా ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు తింటారు కదండి, వాళ్లకు అక్కడ జీవనోపాధి ఉండాలి కదా. అది ఏది ఆలోచించకుండా మీరు ఎలా బతకాలో అలా బతకండి. మాకు వచ్చే కరెంట్, పవర్ గ్రిడ్స్ మొత్తము కూడా పాకిస్తాన్కే వెళుతుంది, పీఓకేకి వెళ్ళదు. ఉద్యోగాలంతా పాకిస్తాన్ వాళ్ళకే ఇప్పిస్తాము, అడిగితే మిమ్మల్ని కాల్చి పడేస్తాము. సో ఇలా మాట్లాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వము అది ఈవిల్ అంటారా, గుడ్ అంటారా? ఇదే పరిస్థితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కూడా చేశారండి. అస్సాంలో కూడా ఇదే జరిగిందండి. అక్కడ మీకు మాదక ద్రవ్యాల తోటలు వేసి మన యువతనంతా కూడా డ్రగ్స్లోకి తీసుకువెళ్ళి వీళ్ళు వేల కోట్లు వ్యాపారాలు చేస్తున్నారు. దీనిని అడగకూడదు అంటే ఎలా కుదురుతుంది మిత్రులారా చెప్పండి? సో అడగాలి, వీళ్ళను ఆపాలి, తీవ్రవాదులను తరిమి కొట్టాలండి. అదే పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో తరిమేయండి. భారత్ క్లీన్గా ఉండాలి, గంగా నది శుద్ధి జరగాలి, అప్పుడే మన దేశం బాగుంటుంది. కాబట్టి మతము వేరు, తీవ్రవాదం వేరు. మతం పేరుతో తీవ్రవాదము చేస్తున్న వాళ్ళని అసలు ఉపేక్షించకండి. వీళ్ళ విషయంలో ఎటువంటి సింపతి అనేది ఉండకూడదు. ఇవాళ దేశంలో ఇదే జరుగుతుంది, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఆలోచించినప్పుడే మనకు క్లారిటీ ఉంటుంది. మరి ఈరోజు పీఓకేలో ఇంతంత మందిని పొట్టన పెట్టుకుంటున్న పాకిస్తాన్ ఆర్మీని ఏం చెయ్యాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.